నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరుక వెనుక వ్యూహం ఏంటి దీని వెనుకున్నది ఎవరు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది వైసీపీ నేతగా ఉన్న అడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్ గా వ్యవహరించారు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆయనపై ఆరోపణలు ఉన్నాయి అయితే దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశారు ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ సంఘాన్ని ఏర్పాటు చేశారు విశాఖ డైరీలో జరిగిన అవినీతిపై విచారణ కూడా కొనసాగుతోంది ఇక సరిగ్గా ఇదే సమయంలో అడారి ఆనంద్ కుమార్ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు కానీ ఆ పార్టీ శ్రేణులు ఒప్పుకోలేదు అయితే సడన్ గా బీజేపీలో చేరిపోయారు ఆయన చేరిక బీజేపీ నేతలకు సైతం ఇష్టం లేదు కానీ ఆయన చేరిక వెనుక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు సీఎం రమేష్ అత్యధిక మెజారిటీతో గెలిచారు ఉమ్మడి విశాఖలో మంచి ప్రభావమే చూపిస్తున్నారు ఇక అక్కడ మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నారు సీఎం రమేష్ మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం అయితే సీఎం రమేష్ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు 1985 నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చారు ఇక 2012 నుంచి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చిన ఆయన 2019 ఎన్నికల తరువాత ఆయన బీజేపీలో చేరారు అది టీడీపీ ప్రయోజనాల కోసమేనని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇక అందుకు తగ్గట్టుగానే ఈ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ కలవడం వెనుక సీఎం రమేష్ పాత్ర ఉంది అయితే ఇప్పుడు ఆడారి ఆనంద్ కుమార్ ఎపిసోడ్ వెనుక సీఎం రమేష్ స్పష్టంగా ఉన్నట్లు అర్థమవుతోంది ఇక చంద్రబాబు అనుమతి తీసుకోకుండా ఆరోపణలతో పాటు విచారణను ఎదుర్కొంటున్న ఆనంద్ కుమార్ ను తీసుకోవడం అంత ఈజీ కాదు ఇక తప్పనిసరిగా సీఎం చంద్రబాబు డైరెక్షన్ లోనే సీఎం రమేష్ వ్యవహరించి ఉంటారన్న అనుమానం ఉంది ఇక స్థానిక టీడీపీ నేతల అభ్యంతరాలతో ఆనంద్ కుమార్ ను పార్టీలోనికి తీసుకోవడం కుదరదు అలానే ఆనంద్ కుమార్ కుటుంబం అంతా గతంలో సుదీర్ఘకాలం టీడీపీకి సేవలు అందించింది ఇక ఆ లెక్కతోనే సీఎం రమేష్ తో చంద్రబాబు కథ నడిపించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి